రైతు సోదరులారా, ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చల్లగా ఉండిన వల్ల ఏంటంటే ఈరోజు ఆవులకి వేపాకు కోస్తున్నాం. మా పొలంలోనే వేపాకు ఉంది ఫుల్, అందుకే వేప చెట్లు పెంచబడుతున్నాను. ఎందుకంటే ఈ క్లైమేట్ చల్లదనానికి ఈగలు ఎక్కువైపోతాయి. ఈ చిన్న చిన్న జల్లు వర్షానికి ఈగలు ఎక్కువ అవుతాయి, ఫ్లైస్. దానివల్ల ఏంటంటే అవి కుడుతూ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైము ఈ వాతావరణం చేంజ్ అయ్యేటప్పుడు వేపాకు అనేది పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. అర్థమైందా? వేపాకు పెడితే వాటికి మెడిసిన్ అన్నమాట. ఆ మెడిసిన్ వల్ల ఆరోగ్యం అన్నమాట. వేపాకు పెట్టడం, ఈరోజు వేపాకు పెడుతున్నాం. గడ్డి పెడుతున్నాం, గడ్డితో పాటు కొద్దిగా వేపాకు కూడా పెడుతున్నాం ఆవులకి. ఇది మనం క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, అడివావులు అయితే క్లైమేట్ చేంజ్ అయినప్పుడు అవి ఎప్పుడు ఏటి తినాలనేది వాటికి తెలుస్తుంది. అదే పెంపుడు ఆవులకి అయితే మనకు తెలియదు కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టాలి. కానీ కొన్ని ఆవులకి ఏంటంటే అలవాట్లు లేకపోయిన వల్ల వేపాకు ముట్టుకోవు, ఓన్లీ గడ్డే తింటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ గడ్డి అనేది పక్కన పెట్టి బాగా ఆకలేసినప్పుడు ఆ వేపాకు వేయడమే అంతే. అది తినిన తర్వాత మనం గడ్డి వేయాలి, అంతవరకు ఏం ముట్టుకోకూడదు. అలా కొద్దిగా 4 రోజులు 2 రోజులు అలవాటు చేసామంటే ఖచ్చితంగా అలవాటు అవుతాయి అన్నమాట చిన్నప్పటి నుంచి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు, చల్లగా ఉన్నప్పుడు కొద్దిగైనా సరే వేపాకు క్యాటిల్కి వేపాకు పెట్టండి. మేకలు అంటే బయట తోలుకొని వెళ్తారు, తింటాయి కాబట్టి ఆవులకి గేదెలకి కొద్దిగైనా సరే వేపాకు పెట్టండి. ఆ వేపాకు బాడీలో చేదు అనేది వెళ్ళి అది డిజాల్వ్ అయ్యి దానివల్ల ఏంటంటే వాటికి మెడిసిన్గా పనికొస్తుంది అన్నమాట. ఓకేనా? ఈరోజు నేను చెప్పొచ్చేదంటే వేపాకు, అందుకే వేపాకు చెట్లు పెంచమంటాను. ఈరోజు అప్పుడు పూర్వం పొలం గొట్ల మీద వేపాకులు ఉండేవి, వేప చెట్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి వేప చెట్లు? కొట్టి పారి చెప్తున్నారు. మేకలు గొర్రెలు అడవిలోకి కూడా వెళ్ళి కొట్టి పారేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. నీవి నేచర్గా బతికే మాట వేప చెట్లు. ఇంతే. ఇంకా ఫ్యూచర్ వాళ్ళు ఏదో చేసేస్తున్నాం అంటున్నారు, కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు, ఉత్తిదే అదంతా. నేను అనేది ఏంటంటే వేస్ట్. ఫార్మింగ్ చేసేస్తున్నాం, హార్టికల్చర్ చేసేస్తున్నాం కాదు. ముందు మనం ఒక గట్లలో తయారు చేసి ఆ గట్ల మీద వేప చెట్లు ఇలాంటివి పెంచుకోవాలి ఫస్ట్. మనకి ఏంటంటే నాలెడ్జ్ పీక్కి వెళ్ళిపోయిన వల్ల కొన్ని మర్చిపోతాం అన్నమాట. సో దయచేసి మీ గట్లు కానీ, పొలాలంటే గట్లు కానీ ఏమైనా ఉంటే మటు వేప చెట్లు పెంచుకోండి. అవి 24 hours ఆక్సిజన్ కూడా ఇస్తాయి, రాత్రి పగలు. సో వేప చెట్లు ఫస్ట్ పెంచండి, ఓకేనా? ఇలాగే ఆకులు కూడా క్యాట్లకి వేయండి. సరే, ఉంటానండి. ఆవులు మట్టి పెంచండి, మస్ట్ అండ్ షుడ్ ఆవులు.